శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాతాయ నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలితా సహస్రనామ స్తోత్రనామాలకు 10 పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాతాయ నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాతాయ నమః. 944 నామము వజ్రిని, 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వజ్రినియే నమ అని చెప్పాలి. వజ్రిని వజ్రంను ఆయుధంగా ధరించినది. వజ్రి అంటే వజ్రము కలవాడు. ఇది పుల్లింగ శబ్దం అయితే వజ్రిని దానికి స్త్రీలింగ శబ్దం అవుతుంది. వజ్రాయుధాన్ని ఇంద్రుడు ధరిస్తాడు కాబట్టి ఇంద్రునికి వజ్రి అనే పేరు వచ్చింది. వజ్రి సంబంధమైనది వజ్రిని అవుతుంది. ఇంద్రుడు ఇంద్రాణి అయినట్లు శ్రీమాత్రే నమః. ఇంద్రుడు ఇంద్రాణి అయినట్టు అన్నమాట. ఈ నామము ఇంద్రపత్ని అయిన శచీదేవికి చెల్లుతుంది. స్వర్గలక్ష్మి అయిన శచీదేవి రూపంలో ఉండేది కూడా అమ్మవారేనని ఈ నామం సూచిస్తుంది. ఈ ఇంద్ర వజ్ర సంబంధాన్ని తెలిపే వజ్రస్య భర్త వృత్యత్రస్య హంత లోకత్రయస్య పురంధారాయ అనే శ్లోకం కూడా ఉంది. రుద్రుడు కూడా వజ్రాయుధాన్ని ధరిస్తాడని వేదాలు వర్ణిస్తాయి. వజ్రం అనేది వాక్కుకు సంబంధించిన ఒక యంత్రం. మనలో అంటే పిండాండంలో విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత వజ్రేశ్వరి అనే ఒక అతి రహస్య శక్తి. ఈ అతి రహస్య శక్తి శ్రీచక్రంలోని అష్టమావర్ణమైన త్రిభుజంలో ఉంటుంది. విశుద్ధి చక్రం ద్వారానే సర్వవాజ్మయము వ్యక్తం కావాలి కాబట్టి ఈ వజ్రేశ్వరికి వాక్కుకు సంబంధం ఉంటుంది. అందుకే వాగ్వే వజ్రః అంటారు. ప్రస్తుత నామమైన వజ్రి కూడా ఈ వజ్రం అనే యంత్రానికి సంబంధించినదిగా గ్రహించవచ్చును. ఈ వజ్రానికి సంబంధించిన యంత్రము ద్వితీయ భాగంలోని వజ్రేశ్వరి నామ వివరణలో ఇవ్వబడింది. పాఠకుల సౌకర్యార్థం మళ్ళీ ఇక్కడ ఇవ్వబడుతుంది. ఈ వజ్ర యంత్రానికి సంబంధించిన ఈ మంత్రం ఈ క్రింద ఇవ్వబడిన జ్రీం అనేది వజ్రానికి బీజాక్షరం. మం చతుర్భుజస్కం నవతించ నమాభిః చక్రం నా వృత్తం వ్యత్యం రవివహపాత్ బృహచ్చరీరో విమిమాన రుక్వఃభిః యువకుమారః ప్రత్యత్యహాం. ఈ మంత్రాన్ని జమదగ్ని చేత ప్రసాదించబడింది. సుదర్శన సుబ్రహ్మణ్య వజ్రాలకు కూడా ఈ మంత్రం వర్తిస్తుంది. ఐత్రేయ బ్రాహ్మణంలో సుబ్రహ్మణ్య మంత్రానికి చక్కని వ్యాఖ్యానం కూడా ఉంది. ప్రత్యంగిర ఉగ్రకృత్య మొదలైన మంత్రాలు కూడా ఇంతటి శక్తి కలిగినవే. శత్రువులు నశించాలని సంకల్పించి ఇటువంటి ప్రత్యంగిర మంత్రాలు జపిస్తే అలా ఈ మంత్రానికి స్మరించేవాడు కూడా పోవచ్చు. ఎందుకంటే స్మరించేవాడు కూడా లోకంలో ఒకళ్ళకు శత్రువు అవ్వచ్చు కాబట్టి. అందుకని వివేకాన్ని ఉపయోగించి కానీ ఈ మంత్రాన్ని ఉచ్చరించకూడదు. ఈ మంత్రాలన్నీ మిఠాయి దుకాణం లాంటివి. దుకాణంలో చుట్టూ అన్ని మిఠాయిలే, సందేహం లేదు, తినవచ్చు. కానీ అవసరమా అంటే అవసరం లేదు అనేదే సమాధానం. అందుకే మిఠాయి కొట్లో కూర్చున్నవాడు వాటిని తినడు. బయట నుండి వాటిని చూసి ఉబలాట పడేవాడు వాటి వద్దకు వచ్చి ఎగబడతాడు. అలాగే అన్ని మంత్రాల మీద వ్యామోహము కొందరికి ఉంటుంది కూడా. ద్వితీయ భాగంలోని 468వ నామమైన వజ్రేశ్వరి నామ వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి. 1 వజ్రమును ఆయుధంగా గలది. 2 స్వర్గలక్ష్మి అయిన శచీదేవి రూపంలో ఉండునది. 3 వజ్ర సంకేతమైన వాగ్దేవి. ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 945 నామము వామకేశ్వరి, 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వామకేశ్వరి నమః అని చెప్పాలి. వామకేశ్వరి అయిన భార్య. సమస్తాన్ని సృష్టించేవాడు ఒక ఆకారం దాల్చి పరిమితత్వాన్ని పొందితే అలా పొందిన వాణ్ణి వామదేవుడు అంటారు. లేదా వామభాగంలో దేవిని కలిగిన వాణ్ణి వామదేవుడు అనవచ్చు. లేదా తన యందు స్త్రీని కలిగినప్పుడు అని కూడా చెప్పవచ్చు. వామదేవునికి సంబంధించిన వాడే వామకేశ్వరుడు కూడా. ఈ వామకేశ్వరుని శక్తి వామకేశ్వరి అవుతుంది. వామకులనేవారు దేవతలలో ఒక గణం. వీరు అమ్మవారిని ఆరాధిస్తారు కాబట్టి వామకులకు అమ్మవారు ప్రభ్వి లేదా ఈశ్వరి అయ్యింది.
ఒకటి వామకేశ్వరుని శక్తి, 2 దేవతలలో ఒక ఘనమైన వామకులకు ప్రభువి అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.